హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. ప్రాసెసింగ్ ఫీజు పే చేసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. అంటే స్లాట్ బుకింగ్ అంటే మేము సర్టిఫికేట్స్ తీసుకొని ఈరోజు ఈ టైంకి ఇక్కడికి వస్తున్నామని చెప్పి గవర్నమెంట్కి చెప్పే ప్రక్రియనే స్లాట్ బుకింగ్ అంటారు. సో ఫీజు రిసిప్ట్ అయితే తప్పకుండా చెక్ చేస్తారు. మీరు సర్టిఫికేట్స్తో పాటు ఫీజు రిసిప్ట్ కూడా తీసుకెళ్ళాలి. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మనకి ఏ విధంగా మెసేజ్ వస్తుందంటే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ 3/9/2024. మీరు ఏ డేట్ అయితే సెలెక్ట్ చేసుకురో ఆ డేటు ఆ టైము ఆ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫ్రమ్ కన్వీనర్ టీజీ ఐసెట్ 2024 టీజీ సిహెచ్ఈ అని రావడం జరుగుతుంది. సో మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చిరో ఆ మొబైల్ నెంబర్కి మీరు ఏ రోజు సెలెక్ట్ చేసుకున్నారు, ఏ టైంకి సెలెక్ట్ చేసుకున్నారు, ఏ హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారు, ఈ 3 డీటెయిల్స్ అయితే మనకు తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ వాళ్ళ నుంచి అయితే మెసేజ్ రావడం జరుగుతుంది. ఈ మెసేజ్ ఒకసారి కౌన్సిలింగ్ అయ్యేలోపు మొత్తానికి దాపెట్టుకోండి. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేంత వరకు ఉంచుకోండి. ఫీజు రిసిప్టు, ఈ మెసేజ్ అండ్ కావాల్సిన సర్టిఫికేట్స్ తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర ఉంటే ఆ హెల్ప్ లైన్ సెంటర్ని టిక్ పెట్టుకోండి. ఒక అతను నాకు పంపించాడు, ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి ఈ హెల్ప్ లైన్ సెంటర్కి దగ్గర ఉంది కనుక ఇది టిక్ చేసుకోవడం జరిగింది. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే డేటు, టైము అండ్ హెల్ప్ లైన్ సెంటర్ నేము, మీ హాల్ టికెట్ నెంబరు, మీ పర్సనల్ మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు స్లాట్ బుకింగ్ అయిపోయిందని. వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఛానల్లో రీసెంట్ వీడియోస్ చెక్ చేయండి. అన్ని వీడియోస్ చేస్తూనే ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.